క్యాతపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పత్రికా ప్రతినిధులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ, ఈ క్యాతపల్లి చరిత్రలో కనివిని ఎరియని రీతిలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఈ ప్రాంతంలో సింగరేణి కార్మికులు ఉన్నప్పుడు కార్మికుల హక్కుల కోసం ఒక శిఖాస పనిచేసింది. ఆ తర్వాత కొంతమంది వాళ్ళ వ్యక్తిగతాల కోసం గుండాలుగా తయారై ఈ ఊరు ఇబ్బంది పడితే అప్పుడున్నటువంటి పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ చాకచక్యంగా వ్యవహరించి ఈ రామకృష్ణాపురం ఒక దారిలో తీసుకురావడం జరిగింది. సుమారుగా ఈ రామకృష్ణాపురం 1996 నుండి నిన్నటి వరకు, అంటే 2026 వరకు 30 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఎలాంటి అలజడి లేదు, ఏం లేదు. శాంతియుతంగా ప్రజలు శాంతియుతంగా స్వేచ్ఛగా వారి వాతావరణాన్ని, వారి హక్కులను కాపాడుకుంటూ ముందుకు పోతుంటే, మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల లోపల దురదృష్టవశాత్తు మా నాయకత్వం, స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం లోపల వల్ల కామ్రేడ్లతో మా పొత్తు విడిపోవడం జరిగింది. విడిపోయినప్పటికీ కూడా కామ్రేడ్లతో మేము కలిసి ఉన్నాం. వారు ఎప్పటికీ మాతో సోదర భావంతో ఉంటారు. అయినప్పటికీ ప్రజలలో ఎన్నికలు పోయినప్పుడు అంతర్గతంగా మా నాయకులు కొన్ని ఏరియాలో అంతర్గత కుమ్ములాటలతో కొన్ని సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ మేము ధైర్యం చెందకుండా, అధైర్యపడకుండా ప్రజల సంక్షేమం కోసం ముందుండాలనే ఆలోచనతో ప్రజలు మాకు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ మొన్న జరిగేటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు మేము పోవడం జరిగింది. పోయినప్పటికీ దురదృష్టవశాత్తు ఆ రోజు మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు అనధికంగా రాస్తారోకాలు చేసి ఆ రోజు కౌన్సిలర్ సభ్యులు ఏదైతే గెలుపుందో కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం ఇచ్చే సమయం లోపల కాలయాపన చేయడం వల్ల ఆ రోజు పోస్ట్పోవడం జరిగింది. ఆ తర్వాత నిన్న ప్రతి కౌన్సిల్ సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎక్స్ అఫీషియల్ మెంబర్గా ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు గారు ఎక్స్ అఫీషియల్ ఓటు వినియోగించుకోవడానికి, నూతనంగా ఎన్నికైనటువంటి ప్రజాపతిగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్లందరికీ స్వాగతం పలకడానికి, వారి హక్కును ఓటు హక్కును వినియోగించడానికి విచ్చేసినటువంటి మా వివేక్ వెంకటస్వామి గారు, మా పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు మున్సిపల్ ఆఫీస్కి బయలుదేరే క్రమం లోపల విచ్చలవిడిగా ఒక రౌడీలా, ఒక గుండాలా తను ఏ విధంగా ప్రవర్తించిందో తనకే తెలియదు. ఆయన ఆక్రోశం, ఆయన ఆవేశం, ఆయన మతిస్థిత కోల్పోయి ఏ విధంగా ప్రవర్తించారో మీరు ఎలక్ట్రానిక్ మీడియాలలో, ప్రింట్ మీడియాలలో, సోషల్ మీడియాలలో స్పష్టంగా వాళ్ళ వీడియోలు కనబడుతున్నాయి. ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. క్యాతపల్లి మున్సిపాలిటీ సౌమ్యంగా, అంటే సామరస్యంగా, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇలా టీఆర్ఎస్ నాయకులు పదే 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 నిందలు ఇస్తారు. ఒక్కసారి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా మీరు చూడండి, 2020 మున్సిపల్ ఎన్నికల లోపల ఇదే రామకృష్ణాపూర్లో ఎవరిని కూడా పోటీ చేయకుండా ఈరోజు టీఆర్ఎస్ నుండి పోటీ చేసినటువంటి 15వ వార్డు సభ్యుడు ఆ రోజు బీజేపీ పార్టీ నుండి పోటీ చేస్తే రాత్రి కిడ్నాపులు చేసి వాళ్ళ చుట్టూలను బెదిరించి, బంధువులను బెదిరించి కనీసానికి స్థానికంగా ఉండలేకుండా ఎత్తుకపోయినటువంటి చరిత్ర బాల్కసుమతి. అదే కాదు, ఎక్కడ నామినేషన్లు వేస్తే అక్కడ బెదిరింపుల పాల్పడి వాళ్ళ చుట్టాలను, బంధువులను ట్రాన్స్ఫర్లు చేపిస్తా అని చెప్పేసి బెదిరించి నామినేషన్లు వేయకుండా ఆ రోజు రాత్రికి నా మీద ఒక 4 ఎస్ఐలను, అప్పుడున్నటువంటి ఏసీపీ మహేష్ గారిని, ఎస్సీఐ మహేష్ గారిని, అప్పుడున్నటువంటి ఏసీపీని నా ఇంటి మీదకి దాడి పంపించి నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోవాలనే ప్రయత్నం చేసింది. రౌడీ షీటర్ ఓపెన్ చేస్తా అని చెప్పడం జరిగింది. ఆ రోజు రవిప్రసాద్ ఇక్కడ ఎస్ఐగా ఉన్నారు. అన్నీ చేసినా మేము ఇబ్బంది పడకుండా శాంతియుతంగా ఎన్నికలు జరగాలి, ప్రజలు అభివృద్ధి కోసం ధ్యేయంగా ఉండాలని మేము ఆ రోజు నిర్భయంగా ప్రజా సంక్షేమం కోసం వారు పాటుపడ్డాం. కానీ ఈరోజు బాల్కసుమన్ గారు ఓడిపోయిన తర్వాత అక్కసుతోని, బాధతోని చెన్నూరులో ఓడిపోయారు. రామకృష్ణాపూర్లో ప్రజలు మాకు ఇచ్చినటువంటి తీర్పుని మేము గౌరవించడం, వాళ్ళకి ఇచ్చినటువంటి తీర్పుకు వాళ్ళు గౌరవంగా వాళ్ళు పోయి ప్రమాణ స్వీకారం చేసి ఎన్నిక సక్రమంగా జరిగించే విధంగా ప్రయత్నం చేయాలి. మేము ప్రమాణ స్వీకారం పోయేటప్పుడే మా మంత్రి గారు సౌమ్యులు, ప్రజా సంక్షేమంలో నిరంతరం పాటుపడేటువంటి వ్యక్తి, ఇవాళ వారి పేరు చెప్తే రాష్ట్రంలో ఎక్కడ చెప్పినైనా అంత సౌమ్యుడు దొరకడు. అలాంటి ఎమ్మెల్యే ఉండడం చాలా గౌరవం చెప్తారు. అలాంటి వ్యక్తిపై ఒక చిల్లరి రౌడీలాగా నువ్వు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగ యువకులను గంజాయికి అలవాటు చేసి పప్పులలో తిరిగిపించి
బిర్యానీలకు అలవాటు చేసి ఇవాళ నీ చుట్టూ తిప్పుకొని ఆ ఉన్నటువంటి యువకులందరి ద్వారా రెచ్చగొట్టి నువ్వే స్వయంగా కంకర రాళ్ళు పట్టుకొని కాన్వాయ్ మీద ఇసురుతే ఆ ఇసిరినటువంటి రాయి ఒక గన్మెన్ కలిగితే ఈరోజు ఆ గన్మెన్ నుదుటి మీద 3 ఇంచుల లోతు ఒక్క పలికిపోయి ఉంది. ఇలా కోమాలకు వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉంది యశోద హాస్పిటల్. ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అదే కాదు, అటుపక్క వస్తున్నటువంటి మా యువజన కాంగ్రెస్ నాయకులపై కూడా మూలరాజు అనేటువంటి వ్యక్తి, దాస్ అనేటువంటి వ్యక్తి, వీళ్ళే కాకుండా మందమరికి సంబంధించిన కొంతమంది సీనియర్ నాయకులు సంపత్, రవీందరు, అదేవిధంగా కొంతమంది యువకులు అందరూ కూడా పంటలు విసిరితే మా జాబీ జరిగింది. అక్కడ 6 కానిస్టేబుల్ జరిగింది, గాయాల పైన. ఇలా రెచ్చగొట్టి ఉద్యమకారులాగా ఒక చిచ్చుడు అంటే అక్కడ ఒక అలజడి సృష్టించి భయప్రాంతాలకు గురి చేయాలి, పట్టణాన్ని ఏమో చేయాలని ఆలోచనతో చేసిన బాలకోసం ఇలా ఏదో దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మా ఆడపడుచులకు ఇబ్బంది పెట్టిళ్ళు అని చెప్పాను. వాళ్ళకు నేను ఒకటి అడుగుతున్నా, బాలకోసమా నీకు సిగ్గు శరవు మానవ మర్యాద ఉందని అడుగుతున్నా. ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ జరిగేటప్పుడు అది ఎలక్షన్ కమిషన్ కెమెరాలు ఉంటాయి. అక్కడ ఏం జరుగుతుందో స్పష్టత ఉంటుంది. నీకు ఒక్కసారి ఆలోచన లేదంటున్నా. మా సోదరుని మన్నారు ఇవాళ మా రామకృష్ణపూర్ ఆడపడుచులు ఆడబిడ్డలను నువ్వు ఏదో మాయమాటలు చెప్పి పక్క కూర్చోబెట్టుకొని 4 మాటలు మాట్లాడిపిస్తున్నావు. వాళ్ళకు కూడా తెలుసు మా వివేక్ గారు ఎంత స్వామిలో, మా ఎంపీ గారు ఎంత స్వామిలో, వారికి ఏం సంబంధం అంటే మీరు మాట్లాడే విధానం నాకు అర్థం కావట్లేదు. అక్కడ మేము 7 సభ్యులకు గెలిచి ఉన్నాము. 8వ సభ్యుడిగా మాకు అడాప్ట్ అయి ఉన్నాడు. ఇండిపెండెంట్ అడాప్ట్ అయి ఉన్నటువంటి క్యాండిడేట్ను మీరు లాగే ప్రయత్నం చేసి మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మీకు మెజార్టీ ఉన్నాక కూడా ఆయన మీరు దాడి చేసే ప్రయత్నం చేసిండు. ఆయన తను నిర్వహించే ప్రయత్నం లోపల జరిగినటువంటి ఇష్యూను పట్టుకొని మీరు ఇలా రచ్చ చేస్తాను. ఒక్కసారి నీతిగా ఆలోచన చేయాలి. ఇలా రామకృష్ణపూర్ ప్రజలు, కేంద్రపల్లి ప్రజలు ఆలోచన చేస్తున్నారు, చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఎంతకన్నా మేము ఏదన్నా ఇబ్బంది పెట్టామా, శాంతియుత వాతావరణంలో ఉన్నాం. నువ్వు ఇక్కడ నుండి వచ్చి రౌడీలను తీసుకొచ్చేసి ఎన్నికలకు ఏదైతే 11వ తారీఖు జరిగినటువంటి ఎన్నికల నుండి మొదలు పెడితే 17వ తారీఖు దాకా జరిగేటువంటి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా నువ్వు చెలో రామకృష్ణపూర్ రండి అని వాట్సాప్లలో, గ్రూపులలో, సోషల్ మీడియాలో మీడియా రెచ్చగొట్టి ఇలా పందుల పిలుపుకొట్టి ఏదో మనం ఒక సినిమా చూస్తున్నాం, రాజసీమ టైగర్ అని ఒకటి సినిమా చూస్తున్నాం. అలా ఈ రెచ్చగొట్టేటువంటి విధానం ఆ విధంగా ఇలా ప్రశాంతంగా ఉన్నటువంటి కేంద్రపల్లిని ఇలా రణంగా మార్చినావు. ఇలా పోలీస్ కంట్రోల్లో పెట్టినావు. నీ దిస్తుతలి మేము ఎన్నడుగులో ఇలాంటి కార్యక్రమాలు చేయలే. ఇలా శాంతియుతంగానే ఉన్నాం. ఇలా మా ఆడపడుచులకు ఇబ్బంది పడ్డాను. ఎక్కడ ఇబ్బంది పడే ఆడపడుచులకు నువ్వు ఆడపడుచుల చరిత్ర ఏందో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఏం చేసినావు గతంలో చిరకుండా మా సరంగపల్లిలో ఉన్నటువంటి మహిళలకు ఏం చేసినావు, ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు ఏం చేసినా అనేది నీకు తెలుసు. ఏ విధంగా చట్టాలను రూపం మార్పించి నీ మీద ఉన్నటువంటి ఆ మహిళలు పెట్టిన కేసులను నువ్వు పక్కగా పట్టించడం. అదే కాదు, హుజురాబాద్ బై ఎలక్షన్లో జరిగినప్పుడు హుజురాబాద్ బై ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ జరిగినటువంటి నీ ఆకృత చర్య ఏందన్నది ఈ వీడియో ద్వారా చెప్తున్నాం. చూడండి, ఇది మీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో వచ్చింది, వేరే ఎక్కడ కూడా కాదు. చూడండి, ప్రచారానికి పోయి ఒక కుటుంబంలో షెల్టర్ తీసుకొని ఆ కుటుంబాన్ని ఇలా ఎటు కాకుండా విడాకులైనటువంటి సందర్భం ఉన్నది. అక్కడ ఏం చేసినావు, నీ ఆ రాత్రిపూట నిన్న ఎవరికేది వీళ్ళు ఏందనేది ఇది పట్టబయలేక ఇది చాలు. మా ఆడపడుచుల మీద ఉన్న గౌరవం ఏదో దీన్ని బట్టి సమాధానం చెప్పాలి మాట్లాడిన నాయకులందరూ కూడా. చూడండి, ఇది నిజమా కాదని అడుగుతున్నాం మేము. చూడండి క్లియర్గా, ఇది మేము కాదు చేసింది, వాళ్ళే 6 లక్షలు ఇచ్చారు. ఇది చూసులు కదా, ఇంకొక విక్రియ చేయాలి చూపెడతాం. ఇలా చూడండి, బాలకృష్ణ రౌడీగా గుడ్లాయిదాం. ఇక చూడండి, నిన్న జరిగినటువంటిది. నిన్న పట్లపాయలుగా ఆయన చేస్తున్న మండలిస్తుంది. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కోర్టు స్వయంగా ఆయన చూస్తాడు, వేరే ఎవరు కాదు, కార్యకర్తలు వేరే కాదు. ఆయన స్వయంగా రెచ్చగొట్టి గుడ్లాయిదం చేసిండు. చూడండి, ఇదే సాక్ష్యం, వేరే ఏ సాక్ష్యం లేదు. ఇవాళ పట్టణంలో భయభద్రత గురి చేసి బంధువులు ఇచ్చి ఏదో చేయాలని ఆలోచన చేస్తాడు. చూడండి,
ఆయన ప్రెస్టేజ్ను ఆయన చేసిన కథ ఒక మంత్రి గారిని పట్టుకొని అంటే మా పలకలటువంటి పదాలు వాడతాను ఆయన. చూడండి సాక్ష్యం, మీరు ఏం అవసరం లేదు. మేము కొత్త సృష్టించలే, ఆయన చేస్తున్నటువంటి వికృత చర్యలు. ఇవాళ మీకు మీ అందరికీ పత్రిక మిత్రులకు ఒకటే సోదరులకు మేము చెప్తాచుకున్నాం. సోదరులారా, ఈ రామకృష్ణపూర్లో పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం. మా తుది శ్వాస కూడా ఈ ప్రాంతంలో పోతుంది. ఇక్కడనే చదువుకున్నాం, ఈ జిల్లాలో ఉన్నాం. ఒక మంచి నాయకులుగా తీర్చిదిద్దాల ఆలోచనతోని మా కార్యకర్తలు అందరూ కూడా ప్రజా సంక్షేమం ఉండాలనే ఆలోచనతోని 2 సంవత్సరాలు ప్రభుత్వం అధికారులకు వచ్చిన ప్రజా సంక్షేమం కోసం నిరంతరం మా వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం లోపల అభివృద్ధి కార్యక్రమం ముందుంటున్నాం. అదేవిధంగా మా పార్లమెంటు సభ్యులు ఏదైతే సింగరేణి కార్మికుల హక్కుల కోసం, సింగరేణి కార్మికుల పెన్షన్ల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి మా ఎంపీ గారి ఆలోచనతో వాళ్ళు సౌమ్యులు, ఒక సిద్ధాంతకర్తలు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దిశ ముందు తీసుకుపోవాలనే వాళ్ళ ఆలోచనతో 2 సంవత్సరాలుగా మేము ప్రజా సంక్షేమంలో మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఓపికతోని సహనంతో పాటుపడుతూ ప్రజలకు సేవ చేస్తుంటే ఈ విధంగా చిచ్చోర దందాలు చేసి ఒక రౌడీ షీటర్గా, ఒక గుండాగా వివరించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు ఒకటే ఆలోచన చేయండి. మేము ఎక్కడైనా మీరు గమనించండి, గడిచిన వారం రోజులుగా మీరే మీ వీడియోలు ఉన్నాయి, మీ కెమెరాలు ఉన్నాయి, మీరు పరిస్థితులు గమనిస్తున్నారు. ఎక్కడ కూడా మేము పొరపాటు వలేదు, పొరపాటుగా మేము వివరించలేదు. కేవలం వాళ్ళు ఒక అలజడి సృష్టించాలి, భయభ్రాంతులకు గురి చేయాలి, ఈ ప్రాంతాన్ని అల్లకూలంగా సృష్టించాలి అనేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు భాగం తీసుకుని అందులో మీరు కొంత భూమిక పోసిందని నేను ఆశిస్తున్నా. ఎందుకు ఆశిస్తున్నా అంటే మీరు అక్కడ గడిబిడైనవి వాళ్ళు చేసినవి. ఒక కానిస్టేబుల్ ఇలా కోమాలమైనటువంటి కానిస్టేబుల్ కోసం మీరు రాయలేకపోయారు మిత్రులందరూ కూడా. ఇలా మీ ఎలక్ట్రానిక్ మీడియా కూడా కానిస్టేబుల్ చూపించలేకపోయారు. ఇలా ఒక కార్యకర్త తలపలిగి 8 కుట్లు పడిగి ఇంచున్నర లోపలికి పోతే కూడా అతన్ని మీరు చూపించలేకపోయారు. బాధ అనిపిస్తుంది. ఇలా ఏదైతే బాలకృష్ణ ప్రెస్ మీట్ పెట్టి 4 కూర్చోబెట్టుకుని తతంగం చేసి సపోర్ట్ కొట్టిన ఫొటోస్ ఇలా మీరు ప్రచురించారు మిత్రులారా. దయచేసి మీరు ఆలోచన చేయండి, నిద్రదిద్దాలనుకోండి. ఇది ఒక కానిస్టేబుల్ పరిస్థితి చూడండి, యశోద హాస్పిటల్ చూడండి. ఆయన కొట్టేది 3.5 ఇంచులు లోపలి పోయింది. ఒక కానిస్టేబుల్ ఆయనే డ్యూటీ చేస్తాడు సక్రమంగా జరగాలని. అలాంటి కానిస్టేబుల్ పరిస్థితి ఆయన చేసి ఇలా దొంగ అన్నట్టుగా ఆయన వివరించే తీరు ఈ విధంగా ఉంది. చూడండి, మా మంత్రి గారు, మా ఎంపీ గారు చాలా సౌమ్యులు. వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్కాప్షన్ మెంబర్ ఓటును వేసుకొని ప్రజా జీవితంలో ప్రజాసేవ కోసం వీళ్ళకు ఒక ఆలోచన చేయాలని వస్తే వాళ్ళు నొల్లి పెట్టుకొని ఎలక్షన్లు వాయిదా వేసంగా ప్రయత్నం చేసి మా మీద నిందలేయడం ఇంతవరకు సైమం చేస్తామని మేము అడుగుతున్నాం. మీరు ఆలోచన చేయండి. ఎవరిని కూడా మేము ఇబ్బంది పెట్టలే, ఈ ఎన్నికలు కూడా ఇబ్బంది కూడా తప్పుదో పట్టించలే. కనుక దయచేసి ఆలోచించి పత్రికా మిత్రులారా మీరు ఒకటి గమనించండి. మేము అభివృద్ధి చేసేటువంటి పార్టీ ప్రజాప్రభుత్వం పార్టీది, ప్రజా ప్రభుత్వం పార్టీ. కానీ మీరు రాసేటప్పుడు కూడా పత్రికలలో మీరు ఎక్స్పోజ్ చేసేటువంటి లీడర్లను ఒక్కసారి వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ జరిగే సన్నివేశం అనేది కూడా మీరు కూడా కొంచెం ఆలోచించాల్సిందిగా ప్రేమతోని, ఆప్యాయంగా, గౌరవంగా మీ అందరినీ ప్రాధాన్యపడుతున్నాం. ఈ రాష్ట్రంలో సింగరేణి కార్మికులు ఉన్నటువంటి పెద్ద సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్తో సంయుక్తంగా ఉన్నటువంటి సంస్థ సింగరేణి కాలనీస్. సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి 51% స్టేట్ గవర్నమెంట్, 49% సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే ఆ ద్వారా కార్మికుల రక్తం చిందించి కార్మికుల బొగ్గు ఉత్పత్తి చేస్తే దాని ద్వారా వచ్చినటువంటి వెల్ఫేర్ ఫండ్ కోసం తీసినటువంటి డిఎంఎఫ్టి ఫండ్ను సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కు వాళ్ళు బాత్రూమ్లకు, స్టేడియాలకు, రోడ్లకు, లైట్లకు, హాస్పిటల్ బిల్డింగ్లకు, కూరగాయల మార్కెట్లకు, బస్సు షెల్టర్లకు వాడుకున్నప్పుడు ఏ యూనియన్ నాయకుడు మాట్లాడలేదు. ఆ యూనియన్ నాయకులు ఇలా విరివిగి మాట్లాడుతుంది. ఒక్కసారి వాళ్ళు ఆలోచన చేయాలి. ఆ యూనియన్ నాయకులు ఆ రోజు ఒక్క మాట పల్లెత్తి మాట్లాడలే. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము ఓసీని ఓపెన్ చేస్తున్నాం, ఇవాళ టెండర్లో మన స్టేట్ గవర్నమెంట్ పాల్గొంటుంది. కానీ ఆ రోజు ఏదైతే 9 బ్లాక్ ఉందో ఆ బ్లాక్ లోపల యాక్షన్ జరిగితే ఆ యాక్షన్ కోసం టీఆర్ఎస్ గవర్నమెంట్ పాల్గొన్నప్పుడు యూనియన్ నాయకులుగా, వేజ్ బోర్డు సభ్యులు ఉన్న ఆ రోజు ఉన్నటువంటి అన్ని జాతీయ కార్మిక సంఘాలు ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. ఇవాళ మేము బాధ్యత కార్మికులకు హక్కులు కాపాడాలని సేవ చేస్తున్నటువంటి గవర్నమెంట్ మాది. ఆ రోజు 66,000 మంది కార్మికులు ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారం కోల్పోయేసరికి 49,000 పడిపోయింది. అంటే ఉద్యోగాలు పెరిగినాయా తగ్గినాయా? యూనియన్ నాయకులు మీరు ఆలోచన చేయండి. ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వం 56,500 ఉద్యోగాలు నిరుద్యోగులకు అవకాశం కల్పించాం, ఉద్యోగం ఇచ్చినాం.
అదే కాదు ఈ చెన్నూరు పెద్దపల్లి ప్రాంతంలో కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవాళ ఎఫ్సిఐ, తర్వాత పవర్ ప్లాంట్, తర్వాత జైపూర్ పవర్ ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్, సింగరేణి ఓసీల ద్వారా ఏటీసీ సెంటర్ల ద్వారా ట్రైనింగ్లు ఇచ్చి సుమారుగా 4,500 ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీరు అందించడం జరిగింది. ఇవి చేస్తున్న పనులు రామకృష్ణాపూర్లో ఇలా ఫ్లైఓవర్ నిర్మాణం చేసినాం. ఇలా 4 శ్మశాన వాటికలు తీసుకొచ్చినాం. ప్రతి ఏరియాలో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. చూద్దాం పదండి, సాక్ష్యం అదే నిదర్శనం. ఇలా ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ కోసం కాలువలు జరుగుతున్నాయి, ఇలా సెంటర్ లైటింగ్ సిస్టమ్ కోసం మేము ఏదైతే సోలార్ లైటింగ్లు సెంటర్ పాయింట్లలో మేము ఇలా సుమారు 60 సోలార్ పవర్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి మేము అభివృద్ధి చేస్తున్నాం. మేము ఈరోజు కొన్ని సీట్లు కోల్పోవడం కారణం మా వ్యక్తిగతంగా మా నాయకత్వ లోపం, మా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వ లోపం, మా స్థానికంగా ఉన్నటువంటి నాయకుల సమన్వయ లోపం వల్లనే మేము చేజారినాం తప్ప ప్రజలు మమ్మల్ని తిరస్కరించలేదు. ప్రజల మనసులో మేము చిరకాలం ఉంటాం. మా నాయకత్వం, మా వివేక్ వెంకటస్వామి మంత్రి గారి నాయకత్వంలో, మా వంశీకృష్ణ గారి నాయకత్వంలో, గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గారి నాయకత్వంలో రానున్న రోజుల లోపల పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి పూర్తి సేవ చేస్తాం. ఎలాంటి ఎలక్షన్లో మాకు నిపక్షత లేదు. మేము ఏదైతే స్వేచ్ఛ వాతావరణంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు సకలమైన గౌరవం ఇచ్చే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీని సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొకసారి ఇలాంటి ఆరోపణలు చేసి రామకృష్ణ పుట్టాన్ని భయభ్రాంతులకు గురి చేసినట్టయితే కాంగ్రెస్ కార్యకర్తలు ఒక చరిత్ర గల కార్యకర్తలు, 140 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. మా దాంట్లో కూడా కార్యకర్తలు ఉన్నారు, నిస్వార్థమైన సేవకులు ఉన్నారు. వాళ్ళు రగిలిపోతే మీరు తట్టుకోరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా రామకృష్ణాపూర్ పట్టణంలో ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి జరుగుతున్న వాస్తవాల్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రజలకు తెలియజేయాలని ఒక సదుద్దేశంతో ఇవాళ ప్రెస్ మీట్ మన కాంగ్రెస్ పార్టీలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా నిన్న జరిగిన ఎపిసోడ్ మీద అందరూ మా డీసీసీ ప్రెసిడెంట్ చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఎవరైతే ఓటు హక్కు ఉందో కౌన్సిలర్లుగా ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధుల్ని అధికారులు, పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళే క్రమంలో వాళ్ళని ఎలో చేయడం జరిగింది. వాళ్ళందరూ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో మా గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారు, మంత్రి గారు అండ్ ఎంపీ వంశీబాబు గారు ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉన్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవడానికి మున్సిపల్ ఆఫీస్కి వస్తుంటే ఒక గుండాలాగా, ఒక రౌడీలాగా, ఒక చదువుకున్న మూర్ఖుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతోమంది విద్యార్థుల్ని తన అవసరాలకి వాడుకొని చంపిన ఒక వ్యక్తి, నీ గురించి మాకు అన్నీ తెలుసు. 5 సంవత్సరాలు నువ్వు ప్రజాప్రతినిధిగా, ఎంపీగా, పార్లమెంటేరియన్గా ఉన్నావు. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, విప్గా ఉన్న వ్యక్తి, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత గల పదవిలో నువ్వు నిర్వహించినటువంటి వ్యక్తివి ఒక రౌడీలాగా, గుండాలాగా మంత్రి గారి కాన్వాయ్ మీద, మంత్రి గారి కారు మీద నువ్వు ఏ విధంగా దాడి చేస్తావు? నీకేమన్నా సిగ్గు, శరం, ఎంతైనా లజ్జ ఉందా అని సందర్భంగా నేను నిలదీస్తున్నా. ప్రెస్ మీడియా మిత్రులందరూ కూడా దాన్ని ఎక్స్పోజ్ మీరు చేయడం లేదు. ఇంకో విషయం కూడా ప్రెస్ మీడియా మిత్రుల ద్వారా చెప్పాలనుకుంటున్నా. మీరు మంచి బాధ్యతాయుతమైన ఒక పదవిలో ఉన్నారు, ఒక వృత్తిలో ఉన్నారు. ఆ వృత్తికి న్యాయం కలిగే విధంగా, ప్రజలకు మంచి వార్తలు అందించే విధంగా మీరు చేయాల్సింది పోయి కేవలం పబ్బం కట్టుకునే విధంగా కొంతమందినే మీరు టార్గెట్ చేస్తూ ఈ విధంగా చేయడం సమంజసం కాదు. మీ వల్ల ప్రజలకు మంచి జరగాలి, మన అందరి వల్ల ప్రజలకు మంచి జరగాలి. ఇక్కడ ఇంకో ఎపిసోడ్ని కూడా నేను చెప్పడం జరుగుతుంది. ధ్యాస్ నాని అనే వ్యక్తి బాగా బీదవాడు, అతనికి టికెట్ ఇచ్చేటట్ట బీఆర్ఎస్ వాళ్ళు. అతన్ని బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చినామని చెప్పి మీ ప్రెస్ మీడియా మిత్రులు అన్నారు. కిడ్నాప్ అంటే పదానికి నిర్వచనం తెలియదా అండి మీ ప్రెస్ మీడియా మిత్రులకి? ఒక వ్యక్తే, అందులో ఎక్కువ మంది లేరు. ప్రెస్ మీడియా మిత్రుల్లోనే అందరినీ అనడం లేదు, కొంతమంది ఉన్నారు. అతను ఏం చేసిండు? ఒక వ్యక్తి రామకృష్ణాపూర్లో ఉన్న ప్రెస్ మీడియా మిత్రుడు కానివ్వండి, లేకపోతే పోటీలో ఉన్న ఒక వ్యక్తుడు కానివ్వండి, నేను ఇంటి దగ్గర నుంచి వచ్చే క్రమంలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయమంటే నేను పల్లెరాజు ఇద్దరం తీసుకొచ్చి మేము డ్రాప్ చేసినాం. మేము పబ్లిక్ ప్లేస్లో డ్రాప్ చేసినామా, లేకపోతే ఎక్కడికన్నా జంగల్లోకి, లేకపోతే ఒక నిర్బంధించినామా? దాన్ని కిడ్నాప్ అని రాయడానికి మీకు ఎట్లా మనసు వచ్చిందని చెప్పి ఎవరైతే దాన్ని వెనక టీఆర్ఎస్ కార్యకర్తల్ని పెట్టి అతనితో బలవంతంగా చెప్పించిన, వీడియో తీసిన ఆ పత్రికా విలేకరిని సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నా. కిడ్నాప్ అనే పదానికి నిర్వచనం తెలియకపోతే రా, నేను మాస్టర్గా నీకు చెప్తా. మీరు ఇటువంటి వార్తల్ని ప్రజలకు చేరవేసి ఏదో మభ్యపెట్టి పబ్బం గడుపుకోవాలనుకోవడం సమంజసం కాదని సందర్భం చేస్తున్నా. తీసుకొచ్చింది మా వెహికల్లో పల్లెరాజు నేనుంటే కేవలం నన్ను ఒక్కడిని టార్గెట్ చేస్తారండి. నేనేం ద్రోహం చేసినా, నేను ఎవడి పుట్టగొట్టినా? ఇందాకనే మా డీసీసీ గారు చెప్పారు, బాల్కా సుమన్ అనే వ్యక్తి నమ్మించి గొంతు కోయడంలో మాస్టర్ డిగ్రీ తీసుకుంది. ఇది 100 సార్లు చెప్తా. అతని కోసం సేవ చేసిన 15 సంవత్సరాలు సేవ చేసి అతను వెనక తిరిగిన ఒక వ్యక్తి చనిపోతే చూస్తానికి వెళ్ళని మూర్ఖుడండి బాల్కా సుమన్. అది మాకు బాధ అనిపించింది.
ఇక్కడ ఒక సత్యపాల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టుకొని అతని కోసం 5 సంవత్సరాలు పార్టీ కండువా కప్పుకుంటే సత్యపాల్ని అంతం చేస్తాడట. అంతం చేస్తామంటే నీ పార్టీ కండువా మోసినప్పుడు నీకు పని చేయలేదా? అంటే ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ మారితే నువ్వు చేస్తేనేమో సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? నువ్వు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారం. నువ్వు ఏ విధంగా అంటున్నావు? మా మంత్రి గారు సౌమ్యులు, విద్యావంతుడు, డాక్టరు, పదవిలో ఉన్నా లేకపోయినా వివేక్ వెంకటస్వామి గారు ఈ పార్లమెంటేరియన్గా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా అతను చేసే సేవా కార్యక్రమాలు అతన్ని చూసి ఎవరన్నా మీరు ధృతరాష్ట్రుడు మన మహాభారతంలో చేసిన ఏదో మా ఆడవాళ్ళని తాకని చోట తాకిందని చెప్పడానికి నీకు సిగ్గు, శరం, లజ్జ ఉండాలి. ఎందుకంటే నీ వల్ల మంచిర్యాలలో 2 అమ్మాయిల కుటుంబాలు నాశనమైనాయి. నీ వల్ల హుజురాబాద్లో ఒక కుటుంబం విడాకులు తీసుకున్నారు. నువ్వు ప్రెస్ మీడియా మిత్రుల ముందు నువ్వు స్టూడియోలో కూర్చొని ఒక ఉద్యమకారుడిని ఏ విధంగా రాక్షసంగా కొట్టింది వీడియోలు ఇంకా మన ముందు కళ్ళ ముందు కదలాడుతున్నాయి. నిన్న చేసిన నీ రాక్షసత్వం, నీ గుండాల్ని పెట్టుకొని ఎక్కడి నుంచో పిలిపించి రాళ్లతో దాడి చేయించి ఒక గవర్నమెంట్ అఫీషియల్స్ని, ఒక ఏసీపీని పట్టుకొని ఏమంటాడు, మేము 30 సంవత్సరాలు రాజకీయం చేస్తా, ఇక్కడ మళ్ళీ మేము అధికారంలో వస్తాం, మీ అంతు చూస్తా అని చెప్పి గవర్నమెంట్ అధికారులు. అరే నువ్వు గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తావు? నేను కూడా 12 సంవత్సరాలు పనిచేసి వచ్చిన. నా ఇష్టం లేకపోతే ఇంకో దగ్గరికి నువ్వు పోస్టింగ్ చేయించగలవు, నువ్వు వాడిని ఉద్యోగం తీయించలేవు. మిస్టర్ బాల్కా సుమన్ ఒక కానిస్టేబుల్ని వాళ్ళ చావు బతుకుల్లో ఉన్నాడు నీ కారణంగా. ఒక మా యువ నాయకుడు జావేద్ దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నాడు. నీకు ఎక్కడ కూడా నీ వెనుక ఉన్న రౌడీలు చేసిందని కాదు, నువ్వే ఒక రౌడీ లెక్క బిహేవ్ చేసినావు. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక పార్లమెంటేరియన్గా 10 సంవత్సరాలు నువ్వు పదవిలో ఉండి ఈ విధంగా రౌడీజం చేసి మా మంత్రి మీద దాడి చేయడం ఏమైనా చర్యనా కాదా? దీన్ని మీరు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రెస్ మీడియా మిత్రులకు ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా బాల్కా సుమన్ ఏం చేసిండు? 5 సంవత్సరాలు అతను విప్పుగా ఉన్నాడు. కేసీఆర్ దత్తపుత్రుడు. మన రామకృష్ణాపూర్ పట్టణానికి అది చేసింది శూన్యం. అతను శూన్యం చేయడమే కాకుండా మేము పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఇదే ఏసీపీ బెల్లంపల్లి ఉన్న సదయ్యని, మంచిర్యాల మంగమరి సిఐని, రామకృష్ణాపూర్ ఎస్ఐ శ్రీకాంత్ని పెట్టి మమ్మల్ని బెదిరించిండు. 3 సార్లు నన్ను అరెస్ట్ చేస్తా అన్నాడు, నన్ను కిడ్నాప్ చేస్తా అన్నాడు. నేను బెదరలేదు. నువ్వు 30 సంవత్సరాలు నువ్వు రాజకీయాల్లో ఉంటే మేము కూడా 30 సంవత్సరాలు ఇక్కడ పుట్టినాం, ఇక్కడ పెరిగినాం, ఇక్కడే ఉంటాం బిడ్డ. ఈ బొగ్గులో నువ్వు మాడి మసిపోయేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టాను బాల్కా సుమన్. నువ్వేమనుకుంటున్నావు? బెదిరించి నువ్వు ఏదో రాజకీయాలు చేయాలనుకుంటున్నావు. ధ్యాసనాని మీద నాకు ఎటువంటి అభిప్రాయం లేదు. ఆయన వస్తా అంటే తీసుకుపోయి వదిలిపెట్టిన ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా కానీ నన్ను ఎవరైనా ఫ్రెండ్షిప్లో డ్రాప్ చేయమని చెప్తే నేను కిడ్నాప్ చేసినట్ట. దీన్ని పట్టుకొని నీకు టీఆర్ఎస్ కార్యకర్తల్ని కండవాలు వేయించి నువ్వు బలవంతంగా బెదిరించి మాట్లాడుతున్నావు. ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాబడిన 22 మంది స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో జీవించాల్సిన ఆవశ్యకత ఉందా లేదా అని ప్రెస్ మీడియా మిత్రుల్ని కోరుతున్నా. ఇవాళ మీ 14 మందిని నువ్వు నిర్బంధించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవాళ ఏడుస్తున్నారు. ఇది ఎందుకైనా ఎలక్షన్లలో వీడి వెనుక నిలబడి మేము గెలిచినామని చెప్పి బాధపడుతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని ప్రజాక్షేత్రంలో ఆర్టికల్ 21 జీవించే హక్కుని కల్పించాలని నేను అడుగుతూ ఉన్నా. జీవించే హక్కును కూడా నువ్వు హరిస్తున్నావు. నువ్వు ఏం పొలిటికల్ సైన్స్ చదువుకున్నావు? ఎటువంటి నువ్వు ఉద్యమకారుడు అని నేను ప్రశ్నిస్తున్నా. ఆర్టికల్ 21 నీకు కనిపించడం లేదా? ప్రజాప్రతినిధుల్ని ఎందుకు నువ్వు బంధించి పెట్టుకుంటున్నావు? వాళ్ళని ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నావు? నీవు టికెట్ ఇచ్చి గెలిపించిన నీ ప్రజాప్రతినిధుల మీద నీకు నమ్మకం లేకుండా వాళ్ళని బెదిరిస్తూ నువ్వు వాళ్ళని కిడ్నాప్ చేసి నువ్వు పెట్టుకున్నావు, ఒక దగ్గర నిర్బంధించినావు. ఈ 10 రోజుల నుంచి ఎలక్షన్ అయినా కానీ ఇంతవరకు ఆ ప్రజాప్రతినిధులు మీకు కనబడుతున్నారా? నిన్న ప్రెస్ మీడియా మిత్రుల ముందు ఉన్నారు. మంత్రి గారు వస్తున్నప్పుడు వీళ్ళందరూ ఆల్రెడీ లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్నిక నిర్వహించాల్సిన బాధ్యత ఎవరిదండి? అక్కడ ఉన్న ఎలక్షన్ కమిషన్ ద్వారా అపాయింట్ చేయబడిన అధికారిది, అక్కడ ఉన్న పోలీస్ అధికారులది, మున్సిపల్ సిబ్బందిది. వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే అక్కడ జరిగిన గొడవలో ఆడవాళ్ళ మీద తాగడానికి చోట చేసిందని చెప్పి ఇంత విలువైన ఒక మంచి పదవిలో ఉన్న మంత్రి గారిని ఇంత నువ్వు హేమైన చర్యగా నువ్వు ప్రవర్తించడం ఎంతవరకు కరెక్టు? సో కాబట్టి ఇటువంటి చర్యలు నువ్వే చేస్తున్నావు. నీ వల్లనే జరిగింది. ఇక్కడ నీ వల్ల కొన్ని కుటుంబాలు నాశనమైనాయి. మా వల్ల ఏ ఒక్క కుటుంబం కూడా నాశనం కాలేదు, నాశనం కాబోదు అని చెప్పి ప్రెస్ మీడియా మిత్రుల ద్వారా చెప్తున్నాం. మా వల్ల ఏదైనా జరిగితే మంచి జరుగుతుంది, కానీ ఎవరికి హాని జరగదు. మేము ఎవరిని బెదిరించడం లేదు, ఎవరిని దోచుకోవడం లేదు, ఎవరిని తిట్టడం లేదు. అంతు చూస్తా అని ఎవరిని బెదిరించడం లేదు. నువ్వే అంటున్నావు అంతు చూస్తా అని. బిడ్డ నువ్వు రా, ఎవడంతు చూస్తావు? నువ్వు ఏం చేస్తావు? 30 సంవత్సరాలు ఇక్కడ రాజకీయం ఎట్లా చేస్తావో మేము కూడా చూస్తాం. మేము కూడా ఇక్కడే ఉంటాం 30 సంవత్సరాలు. నీ సంగతి మా సంగతి ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ ఏదో ప్రజలు నిన్ను గెలిపించిన రంగా నువ్వు ఉబలాట పడమాకు. రాబోయే రోజుల్లో నీ సంగతి చూస్తానికి రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలతో పాటు చెన్నూరు నియోజకవర్గ ప్రజలు నిన్ను ఓట్ల ద్వారానే ఉరివేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.